హలో ఇయర్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని ఎప్పటికప్పుడు తరచుగా చూస్తూ వస్తున్నాం కదా. ఈ రోజు చూపించబోయే కలెక్షన్స్ నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ చూపించబోతున్నామండి. ముందుగానే మీరు వచ్చేసి నక్షత్ర సిల్క్స్ లో చాలా వెరైటీస్ చూశారు, బట్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరి కోసం 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంచారు. మరి నక్షత్ర సిల్క్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే శారీ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో అలాగే పింక్ కలర్ కాంబినేషన్ నుంచి మంచి హోమ్ అలాగే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో చూస్తున్నాము. పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో నక్షత్ర సిల్క్ లో స్పెషాలిటీ ఏంటంటే టిష్యూ అనేది మనకి శారీలో మిక్స్ అయింది కాబట్టి ఇంకా బ్రైట్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి గ్రాండ్ కలెక్షన్ ఓన్లీ 1187 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉన్నాయి. నక్షత్ర సిల్క్ లో శారీ చూస్తున్నాం, పింక్ కలర్ కాంబినేషన్. దీని మీద వీవింగ్ అంతా కూడా ఒక సిల్క్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు, కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో. ఈ విధంగా పళ్ళు అనేది చాలా రిచ్ గా మనకి చాలా హైలైట్ చేయడం జరిగింది. సింగిల్ స్టెప్ వేయచ్చు, అదర్వైజ్ స్టెప్స్ కూడా వేయచ్చు. ఇంత గ్రాండ్ గా ఉంది. టాజిల్స్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా ఈ విధంగా రన్ అవుతుంది. షోల్డర్ పార్ట్ కానీ శారీ మిడిల్ పార్ట్ కానీ అంతా ఫ్రిల్స్ పెట్టిన పార్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక పింక్ అలాగే కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఎల్లో అలాగే ఒక వైట్ లాగా తీసుకోవడం జరిగింది. దీంట్లో అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్, బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ విధంగా హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి బార్డర్ లో ఇలా బర్డ్స్ వీవింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక కడ్డీ బార్డర్ స్టైల్ ఇచ్చారు. అలాగే ఒక ముగ్గు డిజైన్ అనేది కింద ఇచ్చారు. 3 వేరియేషన్స్ తో ఈ పైన బార్డర్ అనేది ఈ విధంగా చాలా హైలైట్ గా ఉంటుంది. మెయిన్ మనం నక్షత్ర సిల్క్ చూస్ చేసుకోవాలంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఈజీగా ఈ ఫ్యాబ్రిక్ కోసం మనం శారీస్ అయినా పర్చేస్ చేయొచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీంట్లో నక్షత్ర సిల్క్స్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా పైన బార్డర్ అంతా రన్ అవుతుంది. కింద మిడిల్ అంతా చూసుకుంటే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో ఒక పోల్కా డాట్స్ డిజైన్, అందులో కూడా చెక్స్ లో మనకి పెట్టినట్టుగా ఉంటుంది. చెక్స్ లో అంతా రౌండ్ సర్కిల్స్ ఉంటూ త్రూ అవుట్ ది శారీ మనకి రన్ అవుతూ ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే ఆ డిజైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. కింద బార్డర్ చూద్దాం. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. త్రూ ది శారీ ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎలాగ మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, రఫ్ గా ఉండదు. మనము చూస్తే కనుక ఈ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక ఒక స్టైల్ ఆఫ్ బ్రొకేట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అనేది చూడవచ్చు మనకు. అంటే ఓన్లీ ప్లెయిన్ గా మనకి ఒక కడీ బార్డర్ స్టైల్లో ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో. ఇంత గ్రాండ్ గా ఉంది నక్షత్ర సిల్క్. ఈ శారీస్ ని మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. ముఖ్యంగా ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1187 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. మరి నక్షత్ర సిల్క్ లోనే ఇంకో వెరైటీ చూద్దాం. ఇప్పుడు ఇంకో వెరైటీ చూస్తే కనుక మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. యాష్ అండ్ ఒక పింక్ గ్రీన్ తో మనకి శారీ డిజైన్ చేయించారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ఈ శారీ చూద్దాం. శారీ చూస్తే కనుక మనకి పళ్ళులో పింక్, అది కూడా థిక్ పింక్ తీసుకున్నారు, మెజంతా పింక్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వీవింగ్ అంతా కూడా ఒక సిల్క్ వీవింగ్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేసేసి ఒక మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఇదంతా కూడా లీవ్ బుటీ స్టైల్ అని చెప్పుకోవచ్చు. అటు ఇటు ముగ్గు డిజైన్స్ ఇచ్చారు మనకి. ఒక ముగ్గు డిజైన్ అటు ఇటు హెవీగా మనకి డిజైన్ అనేది పళ్ళు పాటలో ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ యాష్ కి తీసుకున్నారు కాబట్టి చాలా బ్రైట్ లుక్ ఉంటుంది. వెరైటీ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మిగతా శారీ అంతా చూద్దాం. మిగతా శారీ అంతా చూస్తే మనం యాష్ కలర్ కాంబినేషన్ అనుకున్నాం కదా, యాష్ లో కూడా చాలా బ్రైట్ గా ఇచ్చారు. పైన చూస్తే కనుక పింక్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రీన్ లైన్స్ ఇస్తూ బార్డర్ ని కొద్దిగా వెరైటీగా డిజైన్ చేశారు. మిగతా మిడిల్ అంతా కూడా యాష్ మీద గ్రీన్ కలర్ మనకు ఒక పెయింట్ డాట్స్ అనేవి చూడవచ్చు. ఈ పెయింట్ డాట్స్ అనేవి వాష్ చేసినా మనకి పోవండి, ఎందుకంటే ఇది పెయింట్ కాదు, వీవింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ కలర్ డాట్స్ అనేవి త్రూ ది శారీ మనకి రన్ అవుతూ ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం. చూస్తున్నారా, ఈ విధంగా కింద బార్డర్. పైనది కిందది చాలా డిఫరెన్స్ ఉంది. పైన మనకి ప్లేన్ ఇచ్చారు, బట్ కింద మనకి ఈ బర్డ్స్ డిజైన్ అనేది చూస్తున్నాం, అది కూడా ఒక సిల్క్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రీన్ కలర్ లైన్స్ అనేవి కూడా ఇచ్చారు. అలాగే లెంత్ ఎక్కువగా తీసుకున్నారు అనమాట. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ ని ఈజీగా మనం చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే నక్షత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. చాలా సాఫ్ట్ గా ఉంది. ఎలాంటి మనకి బ్యాంగిల్స్ వేసుకున్న, డిజైనర్ బ్యాంగిల్స్ వేసుకున్నా తట్టుకునే అవకాశం లేకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే పళ్ళులో పింక్ ఉంది, బార్డర్ పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో చూస్తే మనకి టిష్యూ అనేది బ్లౌజ్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి హైలైట్ అవుతుంది బ్లౌజ్ కాబట్టి. అలాగే డాట్స్ అనేవి చూస్తారా, గ్రీన్ కలర్ డాట్స్ ఇచ్చారు. గ్రాండ్ గా ఉంది. బ్లౌజ్ హైలైట్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా నెంబర్ 1 ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1187 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నక్షత్ర సిల్క్ శారీస్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లో కూడా మీరు ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాస్కి వెళ్ళి విజిట్ చేయవచ్చు. కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి ఏరియాస్ లో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ శారీ చూస్తున్నాం నక్షత్ర సిల్క్ లో. నక్షత్ర సిల్క్ లో చూస్తున్న శారీ వచ్చేసి ఇంకో డిఫరెంట్ డిజైన్ అండి. మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒక టర్మరిక్ ఎల్లో కలర్ అనేది చూడవచ్చు మనం ఈ శారీలో. ఒక ఎల్లో చూస్తున్నాము, ఆ ఎల్లోలో
మనకి బ్లాక్ కలర్ ఒక ప్లస్ సింబల్ ఆఫ్ బ్లాక్ కలర్ వీవింగ్ అనేది డిజైన్ ఇచ్చారు. అలాగే క్రీమ్ కలర్ తీసుకున్నారు. మధ్యలో 4 ఇస్తూ అవుట్ 4 ఇస్తూ ఒక డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది. అలాగే టాజిల్స్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు పార్ట్ హెవీగా తీసుకున్నారు. నక్షత్ర సిల్క్స్ లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ వెరైటీస్ ప్రింట్స్ చూస్తున్నాము. పైన బార్డర్ చూస్తే కనుక లెంత్ ఎక్కువ గల సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. అలాగే డాట్ స్టైల్, మనం జనరల్ గా క్రాసింగ్ స్టైల్లో కడీ బార్డర్స్ చూస్తాము, బట్ దీని మీద మనకి డాట్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే అవుట్ లైన్ రెడ్ ఇచ్చారు. ఈ విధంగా పైన బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి టిష్యూ యాడ్ అవ్వడం వల్ల ఒక పార్టీ వేర్ లుక్ కొంచెం గ్రాండ్ గా కూడా అనిపిస్తుంది. చిన్న చిన్న అకేషన్స్ కి కూడా యూస్ చేయవచ్చు. మిడిల్ అంతా కూడా మనకి ప్లస్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అనేది త్రూ ఆఫ్ ది శారీ చాలా దగ్గరగా రన్ అవుతూ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా కింద అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారు కదండి, బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కి బ్లాక్ ఇచ్చారు. దట్టు మీద బ్లాక్ డాట్స్ మీద కాబట్టి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేస్తూ మనకి క్రీమ్ కలర్ వీవింగ్ డిజైన్ అనేది ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1187 రూపీస్. మరి నెక్స్ట్ వెరైటీ చూద్దాం. అంటే నక్షత్ర సిల్క్స్ లోనే మీరు గమనిస్తున్నారా, కొంచెం ట్రెడిషనల్ గా కొంచెం క్లాసీ లుక్ తో డిఫరెంట్ డిజైన్స్ వీవింగ్ వల్ల మనకి శారీ లుక్ అనేది మారుతూ వస్తుంది. ఫ్యాన్సీ లుక్ కూడా ఉన్నాయి మనకి నక్షత్ర సిల్క్ లో, అలాగే ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయి. ఈ శారీ కూడా నక్షత్ర సిల్క్. ఈ శారీలో పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పింక్ కలర్ రోజ్ పింక్ తీసుకున్నారు. ఒక లీఫ్ బుట్టి అనేది కొంచెం ఎల్లో ఆరెంజ్ కలర్ మిక్స్ థ్రెడింగ్ తో మనకి ఈ లీఫ్ బుట్టి అనేది ఇచ్చారు. క్రాసింగ్ స్టైల్లో చాలా దగ్గరగా ఇచ్చారు. పళ్ళులో కార్నర్ లో కూడా ఒక టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఆరెంజ్ కలర్ వీవింగ్ తీసుకున్నారు. అలాగే అవుట్ ఎడ్జెస్ లో ఒక జూట్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి. మిగతా శారీ చూద్దాం. మిగతా శారీ అంతా కూడా చూసారా, చెక్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది మనం ఈ శారీలో గమనించవచ్చు. అది కూడా స్మాల్ చెక్స్, బట్ 2-3 వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. యాష్ కలర్ ఉంది, అలాగే బ్లాక్ ఉంది. లైన్స్ అనేవి వైట్ గా ఇచ్చారు మనకి. అంటే క్లమ్సీ ఆఫ్ డిజైన్ చెక్స్ డిజైన్ అని మనం దీంట్లో గమనించవచ్చు. వైట్ లైన్స్ అనేది మనకి గమనించవచ్చు. బ్లాక్ యాష్ కలర్ 3 కాంబినేషన్ తో ఈ చెక్స్ డిజైన్ శారీ అనేది మనకి రన్ అవుతుంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ కలర్ పింక్ బార్డర్ ఇచ్చారు. అది కూడా లైట్ పింక్ తీసుకున్నారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూడండి, పైన లెంత్ తక్కువగా ఉన్న ప్లెయిన్ బార్డర్ ఇస్తే కింద లెంత్ ఎక్కువగా ఉన్న ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి మనకి ఒక కొడుకొమ్మల స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది, ఒక పిల్లర్ స్టైల్ అనేది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. కాబట్టి త్రూ ది శారీ కింద బార్డర్ అనేది ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మనకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి టిష్యూ అనేది యాడ్ చేశారు కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది. మనకి బ్లాక్ మీద ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఈ విధంగా చెక్స్ ఆఫ్ బార్డర్ కూడా ఇచ్చారు. డిజైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1187 రూపీస్ కి నక్షత్ర సిల్క్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక ఇంత ముందు ఒక క్లాసీ లుక్ ఉంది, మరి కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉందని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పాటలో చూస్తే కనుక మనకి ఒక బాక్స్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా స్క్వేర్ స్టైల్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఒక డిఫరెంట్ లెమన్ ఎల్లో, అలాగే బ్రౌన్, ఒక ఆరెంజ్, ఒక లైట్ ఆరెంజ్, ఆ విధంగా ఇస్తూ ఒక మల్టిపుల్ చెక్స్ అనేది ఇస్తూ శారీ పళ్ళు పాటని డిజైన్ చేశారు. అన్ని శారీస్ కి కూడా టాజిల్స్ అనేది సెల్ఫ్ గా ఉంటాయి మనకి. మిగతా శారీ చూద్దాం. సో షోల్డర్ పార్ట్ నుంచి మిగతా శారీ అంతా కూడా రాయల్ బ్లూ తీసుకున్నారు. దీంట్లో టిష్యూ కూడా యాడ్ అవుతుంది మనకి. రాయల్ బ్లూ కి మనకి ఆరెంజ్ ఇచ్చారు కదా, పళ్ళులో ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు. అలాగే ఒక బార్డర్ అనేది చూడాలి, ఒక డైమండ్ డిజైన్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ అవుట్లైన్ మాత్రం మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ విధంగా ఆరెంజ్ బార్డర్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. ఒక 10 ఇంచెస్ ఉంటుంది. పైన బార్డర్ అంతా ఈ విధంగా రన్ అవుతుంది. మధ్యలో రాయల్ బ్లూ మీద ఫ్యాబ్రిక్ మీద మనకి రాయల్ బ్లూ మీద వైట్ డాట్స్ అనేది, ఒక పోల్కో డాట్స్ అనేవి కొంచెం దగ్గరగా త్రూ అవుట్ ది శారీ ఇచ్చారు. పోల్కో డాట్ సైజ్ కూడా మీడియం గా ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూస్తే కనుక ఎస్, బ్లౌజ్ చూడండి, జనరల్గా కొన్నిటికి ప్లెయిన్ చూసాం, బట్ ఈ శారీకి మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ వర్క్ అనేది మనం చూడొచ్చు. వర్క్ అనేది మనకి శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది, వీవింగ్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. దీని మీద ఫ్లవర్స్ అంతా కూడా ఒక రాయల్ బ్లూ తీసుకున్నారు, గ్రీన్ తీసుకున్నారు. ఈ విధంగా బ్లౌజ్ అంతా కూడా కలర్ఫుల్ గా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా 1187. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక నక్షత్ర సిల్క్ లోనే మనకి ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చండి. చాలా బాగుంది. ఇది మనకి ఇంకా కొంచెం స్పెషల్ గా కూడా అనిపిస్తుంది. ఒక బనారస్ స్టైల్ ఆఫ్ డిజైన్ అని కనిపించవచ్చు మనం దీంట్లో. శారీ అంతా కూడా ఒక బ్రౌన్ కలర్, పింక్ కలర్, ఒక క్రీమ్, ఒక లాంటి పీచ్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా రన్ అవుతుంది. పళ్ళు పాటలో చూస్తే కనుక 2-3 వేరియేషన్స్ ఇచ్చారు. ఒక వేవ్ స్టైల్ ఆఫ్ బ్లాక్, అలాగే గోల్డెన్ షేడ్ తో వేవ్ స్టైల్ ఆఫ్ ఒక పావు మీటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక జూట్ స్టైల్ ఆఫ్ ఇచ్చారు. నెక్స్ట్ పింక్ లైన్స్ ఇచ్చేస్తూ టెంపుల్ డిజైన్ ఇస్తూ ఆ విధంగా మనకి పళ్ళులో వేరియేషన్స్ తో పళ్ళు పాటు ఒక 1/2 మీటర్ ఎబో ఇచ్చారు. మిగతా శారీ అంతా కలర్ కాంబినేషన్ అనేది చాలా స్పెసిఫిక్ గా ఉందండి. మనకి
మనకి ఒక కాఫీ కలర్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా కాఫీ కలర్, పైన పింక్ ప్లెయిన్ బార్డర్, నెక్స్ట్ జూట్ యాడ్ అవుతున్నట్టుగా నెక్స్ట్ పింక్ క్రాస్ లైన్స్ ఇస్తూ టెంపుల్ లాగా మనకి ట్రయాంగిల్ ఆఫ్ డిజైన్ ఇస్తూ పైన బార్డర్ అనేది ఇలా వేర్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా చూసారా అండి, మనకి ఫ్లవర్స్ బుటీస్ అనేది టిష్యూ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ అవుతున్నాయి. అలాగే మనకు ఒక క్రీమ్ కలర్ అలాగే ఒక స్పాట్స్ చేస్తున్నట్టుగా మనకి స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా ఆరెంజ్ షేడ్ అనేది ఇచ్చారు. ఈ బుటీస్ అనేది త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతాయి. పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. మనకి లెంత్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వల్ల నక్షత్ర సిల్క్ ని ఈజీగా చూస్ చేసుకోవచ్చండి. చాలా మంది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వారి కోసం ఇది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే శారీలో ఏదైతే బుటీస్ ఉన్నాయో డిజైన్ వీవింగ్ ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ లో కూడా మనకి టిష్యూ యాడ్ అయింది కాబట్టి చాలా కొంచెం రిచ్ లుక్ వస్తుంది. ఇంత గ్రాండ్ గా ఉంది, కొంచెం స్పెషల్ గా ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంది, మనకి కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. 1187 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మీరు గమనిస్తే కనుక మనకి డిఫరెంట్ వీవింగ్ అనేది, డిఫరెంట్ డిజైన్ అనేది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో గమనించవచ్చు. శారీ పళ్ళు పాటు చూద్దాం. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక ఒక ట్రయాంగిల్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది మనకి అది కూడా క్రీమ్ అండ్ గోల్డ్ షేడ్ తో కనిపిస్తుంది. ట్రయాంగిల్ డిజైన్ అనేది మనకి అడ్డంగా ఇచ్చారు. ఒక ట్రయాంగిల్ కి ఇంకో ట్రయాంగిల్ అటాచ్ అవుతున్నట్టుగా మనకి ఒక క్రిస్మస్ ట్రీ లాగా ఆ విధంగా పళ్ళు పాటు అంతా 1 మీటర్ ఉంటుంది. టాజిల్స్ కూడా ఇచ్చారు. మనం ఈ శారీ చూస్తే కనుక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నారు, దాంట్లో టిష్యూ కూడా యాడ్ అయింది, పైన బ్లాక్ బార్డర్ ఇచ్చారు, ఒక జూట్ స్టైల్ ఆఫ్ బార్డర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాంతో కూడా అవుట్ లైన్ ట్రయాంగిల్ డిజైన్ ఉంటుంది. ఈ విధంగా పైన బార్డర్ అంతా కూడా రన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. కింద బార్డర్ కూడా యాస్టీస్ అదే కలర్ కాంబినేషన్ తో అదే బార్డర్ ఇచ్చారండి. బట్ దీంట్లో మనకి తాజ్ మహల్ డిజైన్ అనేది చూసారా, ఒక తాజ్ మహల్ డిజైన్ అనేది వీవింగ్ అనేది ఇచ్చారు అనమాట. సో మనకి తాజ్ మహల్ డిజైన్ అనేది చాలా దగ్గరగా కొంచెం మీడియం సైజ్ లో త్రూ ఆఫ్ ది శారీ డిజైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చూసారా, ఒక లైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. తాజ్ మహల్ వీవింగ్ అనేది ఒక లైట్ కలర్ తీసుకున్నారు. కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా రఫ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి తట్టుకోవడం అలాంటివి కూడా ఏముండవు ఈ ఫ్యాబ్రిక్ కి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1187 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న నక్షత్ర సిల్క్ శారీస్ ని 1187 రూపీస్ కి ఈ శారీస్ అన్ని మనకి 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. అన్ని రకాల కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో తరచుగా ఉంటూ వస్తుంటాయి. అలాగే చూస్తే కనుక ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ అన్ని కొనుగోలు చేయవచ్చు. మరి స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మరి 4 బ్రాంచెస్ అడ్రస్ ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో మనకి ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్ష్ నగర్ మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈసీఐఎల్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఇలా 4 బ్రాంచెస్ లో కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్స్ నుంచి పెట్టుబడుల కలెక్షన్స్ వరకు డైలీ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, అలాగే పట్టు పెళ్లి కూతురికి కావాల్సిన కలెక్షన్స్ అన్ని కూడా ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి అందుబాటులో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.